అన్ని చోట్ల శివుడే ఉన్నాడనే జ్ఞానం మనకుంటే అన్ని చోట్ల నుంచి శివుడు రక్షిస్తాడు. నేను తెలుగులోనే చెప్పాను, మరొక్కసారి చెప్తాను. ఇవి సూత్రంలా గుర్తుపెట్టుకోవాలి. అన్ని చోట్ల శివుడే ఉన్నాడని జ్ఞానం ఉంటే అన్ని చోట్ల నుంచి శివుడు రక్షిస్తాడు, అందులో సందేహం లేదు. కనుక మనకు ఉండవలసిన ఇప్పుడు లక్షణం ఏంటి? ఘోరాఘోరములు రెండు శివుడే అని రోజు అనుకోవాలి. నువ్వు రోజు అనుకోవాలి. రోజు అనుకోవడమే పూజ, మరొకటి కాదు. ఘోరంలో అఘోరంలో శివుడే ఉన్నాడు, శివుడే ఉన్నాడు, శివుడే ఉన్నాడంటే శివుడేమనుకుంటాడు తెలుసా? నా అడ్రస్ వీడికి తెలిసిపోయింది, జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు. అన్నిట్లో నేనే ఉన్నాను పట్టేశాడు కనుక వీడికి అన్నిట్లోంచి నేను రక్షించక తప్పదు అనుకుంటాడు తెలుసా మీకు? అలా అనుకున్నాడు కనుక ప్రహ్లాదుణ్ణి నిప్పులో తోసేసినా లేచొచ్చేసాడు, నీటిలో పడేసినా తేలి వచ్చేసాడు. ఎందుకంటే అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు అనుకున్నాడు. ఏమంటే మీరు శివకథ చెప్తూ విష్ణువులోకి వెళ్ళిపోయారు అనుకోవద్దు, రెండూ ఒకటే. ఇది చెప్తున్నది తత్వం, ఇప్పుడు చెప్తున్నది జ్ఞానం. కనుక ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి.